Yeah, good morning, Abraham. Yeah, good morning. Okay. నిన్న మనం లాస్ట్ కాన్సెప్ట్ ఏంది, ప్రొఫైల్ కాన్సెప్ట్ చూడాలి కదా. ఓకే, సో ప్రొఫైల్ కాన్సెప్ట్ ఏం చెప్పానండి, థియరీ కూడా నిన్న కవర్ అయింది అనుకుంటా కదా. సో మనకు మ్యామన్ క్లీన్ అని ఇస్తే, సో క్లీన్ కావాలి, ప్లస్ అదేవిధంగా సో దాంతో అటాచ్ చేయకుండా ప్లగ్ఇన్ రన్ అవ్వాలి. సో ఇదొక సినారియో. అదేవిధంగా అదేవిధంగా మ్యామన్ క్లీన్ అని ఇస్తే ఓన్లీ క్లీన్ అనేది రన్ అవ్వాలి. సో ఈ రెండు సినారియోస్ మనకి ఎలా కావాలి. సో యాక్చువల్గా ఇట్లా సొల్యూషన్ ఏంటంటే ఎవ్రీ టైం వెళ్ళి మనం కండిషన్ రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. సో అట్లా చేసుకోవడం కదా మనం కండిషన్ ఎవ్రీ టైం వెళ్ళేసి. సో రెండు వర్క్ అవ్వాలంటే మనకి ఓకే. సో ఇక్కడ మనకు ప్రొఫైల్ కాన్సెప్ట్ సో యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఉంటుంది. సో ఈ బిల్డ్ మొత్తానికి నేను ప్రొఫైల్ కాన్సెప్ట్ యాడ్ చేస్తున్నాను. సో ప్రొఫైల్స్ బిగినింగ్ అండ్ దీంట్లో ప్రొఫైల్ అట్లా ఎన్ని ప్రొఫైల్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ప్రొఫైల్ ఐడి, ఓకే, ప్రొఫైల్ ఒక నేమ్ అనేది ఇస్తున్నాము. సో ప్రొఫైల్ నేమ్ వచ్చేసి సంథింగ్ లైక్ ప్రొఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఏదో ఒకటి ఇస్తున్నాను మనకు. ఓకే, సో పవన్ ఇస్తున్నాను ప్రొఫైల్ నేమ్. సో ఈ ఐడి ట్యాగ్ ఏంటంటే నేమ్. ఓకే, నేమ్ కూడా ఐడి ట్యాగ్ వాడచ్చు అండ్ ఐడెంటిఫికేషన్ కోసం వాడచ్చు. సో నేమ్ కూడా వాడచ్చు. సో ఈ ప్రొఫైల్ లోపల మనకి ఎన్ని ప్రొఫైల్స్ అయినా ఇవ్వచ్చు. అదేవిధంగా సో ఇది ఐడి ట్యాగ్. సో నేమ్ ఆఫ్ ద ప్రొఫైల్ వచ్చేసి ఐడి ట్యాగ్ లో ఇస్తున్నాం. ఓకే, సో అండ్ అదేవిధంగా మనం ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తాం. సో బిల్డ్ తర్వాత మనకు ప్రొఫైల్ closing and profiles closing. Okay, so profiles ఒక ప్రొఫైల్ ఇది. ఓకే, సో ప్రొఫైల్ నేమ్ ఇది ఇచ్చాం. సో వన్స్ ఈ కాన్సెప్ట్ పెట్టిన తర్వాత మనకి ఏమవుతుందంటే, సో ఇప్పుడు చూద్దాం. సో ఇందాక చెప్పిన 2 కేసెస్ ఏంటి, 2 కేసెస్. సో 2 ways లో రావాలి. క్లీన్ ఇస్తే క్లీన్ ఒరిజినల్ బిహేవియర్ రావాలి ఓన్లీ, లేదు క్లీన్ తో అటాచ్ చేయని ఏ ఫేస్ అయినా సరే రన్ కాకుండా ఏదైనా సరే సో అది కూడా రన్ అవ్వాలి. సో ఎలా, మేవెన్ సి. సో జనరల్లీ మనకు మేవెన్ క్లీన్ అని ఇస్తున్నాను, ఏమొస్తుందో చూద్దాం.
యాక్చువల్ గా మనకు కండిషన్ ఇచ్చినప్పుడు మేమన్ క్లీన్, సో క్లీన్ చేసి దాంతో పాటు మనకి ఏం రన్ అవ్వాలి, సో ఈ రన్ అనే ప్లగిన్ కూడా రన్ అవ్వాలి. కానీ ఇప్పుడు రన్ అవ్వట్లేదు, చూడండి, గమనించండి. నిన్న క్లాస్ లో మనకు రన్ అయింది. ఓకే, సో ఎందుకు ఓన్లీ క్లీన్ అంటే క్లీన్ ఒకటే చేస్తుంది. ఓకే, సరే, ఇప్పుడు ఈ క్లీన్ తో పాటు దీనికి అటాచ్ చేసిన గోల్ కూడా రన్ అవ్వాలి అంటే అప్పుడు ఎలా? సో దానికోసం మళ్ళీ మనం రిమూవ్ చేయడం, ప్రొఫైల్ కాన్సెప్ట్ ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు, లేదా క్లీన్ రిమూవ్ చేయడం ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనం ప్రొఫైల్ పెట్టాం కాబట్టి ఆ ప్రొఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సరే, దానికి వెళ్ళే ముందు ఇది ఎలా రన్ అవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, క్లీన్ అనేసి క్లీన్ ఒకటే వస్తుంది, రన్ రావట్లేదు అంటే ఇది ఎలా తీసుకుంటుందంటే, ఇంటర్నల్ గా ఈ క్లీన్ అనే ఫేస్ ఇక్కడికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వెళ్తుంది పామ్ ఫైల్ లోకి. ఈ ప్రొఫైల్ స్టాక్ చూడగానే అది ఏం చేస్తుందంటే ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే, అక్కడి నుంచి దానిలో ప్రొఫైల్స్ లోపలికి వెళ్ళకుండా బయటకు వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అంటే, ఓకే, సో వచ్చిన తర్వాత అది ఏం చేయాలి, బయటకు వచ్చిన తర్వాత తనకు తెలిసిన బిహేవియర్ ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో తనకు తెలిసిన బిహేవియర్ ఏంటి, సో క్లీన్ అంటే క్లీన్ చేయడం. సో అదొక్కటే రన్ అవుతుంది. ఓకే, సో ఇలా ఉంటుంది మన క్లీన్. అదే విధంగా ఇప్పుడు క్లీన్ ఇస్తే మనకు దాంతో పాటు అసైన్ అయిన గోల్ కూడా రన్ అవ్వాలంటే ఎలా? సో అప్పుడు మనకి ప్రొఫైల్ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మేవెన్, సో హైఫన్ పి, హైఫన్ క్యాపిటల్ పి అంటే ప్రొఫైల్ అండి. ప్రొఫైల్ నేమ్ వచ్చేసి పవన్. సో నో స్పేస్, అట్లాగే కంటిన్యూస్ గా ఇచ్చేసేయండి. ఓకే, ప్రొఫైల్ ని కాల్ చేస్తుంది. సో ఇప్పుడు క్లీన్ అనేది స్మాల్ చేంజ్ అంతే. సో ఇప్పుడు చూడండి, మనకు క్లీన్ వస్తుంది, అదే విధంగా రన్ కూడా వస్తుంది. ఓకే, 2 గోల్స్ వస్తుంది. సో ఇలా మనం జస్ట్ ఇక్కడ ఏంటంటే ఆడ ప్రొఫైల్ కాన్సెప్ట్ యాడ్ చేసి ఆ ప్రొఫైల్ పిలుస్తున్నాం మనం అంతే. సో ఒక వర్డ్ అనేది యాడ్ అయింది అంతే మనకి కమాండ్ లో. ఓకే, సో ఇది బెస్ట్ మనకు, లేకపోతే ప్రతిసారి మనం ఈ కోడ్ లో చేంజెస్ చేయడం అనేది అది బెస్ట్. ఇదైతే బెస్ట్. సో ఎప్పుడైనా మన క్లయింట్ కి ఇచ్చినప్పుడు కూడా ప్రాజెక్ట్, సో మనం ఇలా ఏ వేలో కావాలంటే ఆ వేలో మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు ప్రొఫైల్స్ కాన్సెప్ట్. క్లియర్ గైస్? యా, ఇబ్రహీం మీరు ఇక్కడే ఉన్నారు కదా, అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ సో స్నాప్ షాట్ చూసామా మనం నిన్న? స్నాప్ షాట్ చెప్పానా మీకు? చెప్పలేదనుకుంటా. ఓకే, యా, సో స్నాప్ షాట్ అంటే ఏం లేదండి, మనకి ఇక్కడ సేమ్ మనకి గిట్ లో స్నాప్ షాట్ ఉంది కదా, అక్కడ ఏంది స్నాప్ షాట్ అంటే, okay, it shows the difference between the files, sorry, it stores difference between the files in the form of a snapshot. ఒక స్నాప్షాట్ రూపంలో ఫైల్స్ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో అది స్టోర్ చేసుకుంటూ ఉంది, అది మనకు గిట్ లో స్నాప్షాట్. ఇక్కడ వచ్చేసి ఏంది అంటే స్నాప్షాట్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది మనకు స్టార్టింగ్ లో డే 1 ఆఫ్ మేవన్ మీకు అక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు చూపించుంటాను, కాకపోతే ఒక స్కిప్ చేసి ఉంటాం మనం. ఓకే, సరే, సో ఈ 1.0 స్నాప్షాట్ అంటే ఏంటంటే ఇది స్టాండర్డ్ అండి, ఇట్లాగే ఉంటుంది 1.0 స్నాప్షాట్ అని క్యాపిటల్ లెటర్స్ లో. దీన్ని చూడగానే మనం ఏమైనా అర్థం చేసుకోవాలంటే, సో స్టిల్ ద ప్రొడక్ట్ అనేది స్టిల్ అండర్ డెవలప్మెంట్ ఓన్లీ, ఇంకా ప్రొడక్ట్ అండర్ డెవలప్మెంట్ గానే ఉందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఏంటి ఈ డెవలప్మెంట్, ఎందుకు ఇట్లా అంటే, మెయిన్లీ సపోజ్ మనకు సో 70% ఆఫ్ ద ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ అనుకోండి. ఓకే, సో 70% ఆఫ్ ది ప్రాజెక్ట్ అయిపోయింది. సో క్లయింట్ అనే వాళ్ళు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, సో ఒకసారి రిక్వైర్మెంట్ ఇచ్చేసిన తర్వాత చేంజెస్ చేయకుండా ఉంటారా క్లయింట్స్ అనేవాళ్ళు? సో అలా ఉండదు.
సో చేంజెస్ అనేది కంపల్సరీ ఉంటాయి మనకు. ఓకే, సో కంపల్సరీ చేంజెస్ ఉంటాయి కాబట్టి ఏం చేస్తారు, ఒక 1 వీక్ ఒకసారి చేంజెస్ ఉండొచ్చు, లేదా 6 months ఒకసారి చేంజెస్ ఉండొచ్చు. మనం ఈ 70% చేసాం అనుకోండి ప్రాజెక్ట్, చేసిన తర్వాత అప్పుడు క్లయింట్ వచ్చి సంథింగ్ చేంజెస్ చేశారు, వర్షన్ చేంజెస్ చేశారు. ఓకే, వర్షన్ చేంజెస్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, నేను ఈ 70% చాలా మాడ్యూల్స్ ఉంటాయి మనకు. సో ఒక మాడ్యూల్ చేంజ్ చేస్తే ఆ మాడ్యూల్ ఇంకొక మాడ్యూల్తో డిపెండ్ అవుతుంది. ఓకే, ఆ మాడ్యూల్ ఇంకొక దాంతో డిపెండ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఈ 70% లో ఉండే అన్ని మాడ్యూల్స్ లేదా అన్ని ఫైల్స్ నేను మాడిఫై చేయాలి. ఓకే, సో అది కొంచెం టైం తీసుకుంటుంది, వర్క్ అనేది ఉంటుంది మనకు. ఓకే, సో అది ప్రాబ్లం. అలా కాకుండా సరే అది కూడా అన్ని చేంజ్ చేసాం అనుకున్నాం, మళ్ళీ ఇంకో 1 week చేంజ్ చేయడానికి గ్యారంటీ ఏంది క్లయింట్? ఓకే, మళ్ళీ చేంజ్ చేస్తే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు మళ్ళీ అన్ని వర్షన్స్ చేంజ్ చేసుకుంటూ కూర్చుంటాం, సో చేంజ్ చేయాలి. సో అందుకని మనం ఏం చేస్తామంటే, సో ఇట్లా 1.0 స్నాప్ షాట్ అని స్టాండర్డ్ గా పెట్టేస్తారు. రియల్ టైమ్ లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకే, సో దీన్ని చూడగానే ఏమైనా అర్థం చేసుకోవాలంటే మనం, సో ఇట్ ఈస్ అండర్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ నాట్ అట్ రెడీ టు రిలీజ్ ఎండ్ క్లయింట్. ఓకే, ఎండ్ క్లయింట్ కి రిలీజ్ అవ్వడానికి రెడీలో లేదు, అండర్ డెవలప్మెంట్ ఓన్లీ అని అర్థమవుతుంది. ఓకే, సో ఎప్పుడు చేంజ్ చేస్తారు అంటే, ఇంకా 1 or 2 days ముందు మనం ప్రొడక్షన్ లో మూవ్ చేయడమో లేకపోతే లైవ్ లో మూవ్ చేయడమో, క్లయింట్ కి డెలివరీ చేయడమో, ఈ టైంలో సో ఆ రోజు కూర్చొని మొత్తం అన్ని చేంజెస్ చేస్తూ వస్తాం. సో అప్పుడు ఈజీ కదా, ఒకసారి చేయడానికి చేంజెస్, లేకపోతే కంటిన్యూస్ గా క్లయింట్ రిక్వైర్మెంట్ చేంజ్ చేసినప్పుడు అంతా మనం చేంజెస్ చేయడానికి డిఫికల్ట్ అవుతుంది. ఓకే, సో ఇది స్నాప్ షాట్ అంటే ఇక్కడ. సో నేను చూడగానే ఇది మనం ఇప్పుడు మెన్షన్ చేసింది. సో ఇట్ ఈస్ అండర్ డెవలప్మెంట్ కాపీ విచ్ ఇస్ నాట్ అట్ ఫైనలైజ్డ్, ఓన్లీ విల్ చేంజ్ బిఫోర్ రిలీజింగ్ టు క్లయింట్. ఓకే, సో ఎందుకు అంటే మెయిన్లీ అదర్ ప్రాజెక్ట్స్ డిపెండ్స్ ఆన్ దిస్, దీని మీద డిపెండ్స్ అవుతూ ఉంటాయి. సో if I rebuild the jar name and other project looking for this, so same అదే నేను చెప్పింది. సో మళ్ళీ మనం అక్కడ చేంజెస్ చేసాము అంటే ఎంటైర్ వచ్చిన వాటికి మళ్ళీ దానికి డిపెండ్ అయిన దాన్ని చేయాలి, సో మళ్ళీ దానికి డిపెండ్ అయిన చేస్తూ ఉండాలి. సో అది ప్రాబ్లం, అందుకే మనకు రియల్ టైంలో ఇది డిఫాల్ట్ గానే వెళ్తుంది. ఓకే, సో లాస్ట్ లో మనం చేంజ్ చేస్తాం. ఓకే, సో ఇది మనకు స్నాప్ షాట్. ఇక్కడ Maven లో కూడా స్నాప్ షాట్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు మల్టీ మాడ్యూల్ ప్రాజెక్ట్, అదే డిపెండెన్సీస్ కూడా దీంట్లోనే వస్తాయి. ఓకే, సో మనకు జనరల్లీ ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది, మనం SRC POM అనే స్ట్రక్చర్ ఉంటుంది. ఈ రెండు లేకపోతే మనం Maven అనేది వర్క్ కాదు, రన్ చేయాలి. ఓకే, సో ఈ రెండు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్ లోకి వెళ్ళి మనం కమాండ్స్ కానీ Maven కి ఏదైనా ఇన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ ప్లేస్ లోకి లేదా ఆ ఫోల్డర్ లోకి వెళ్ళి మనం చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఇప్పుడు లాస్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో దీని మల్టీ మాడ్యూల్ కాన్సెప్ట్ అండ్ దీంట్లోనే డిపెండెన్సీ కాన్సెప్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దీనికి కొన్ని డ్రాబ్యాక్స్ అన్ని ఉంటున్నాయి. ఆ డ్రాబ్యాక్స్ ఏంది దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనకు లాస్ట్ లో డిపెండెన్సీ ఎలా Maven సాల్వ్ చేస్తుందో చూస్తాం. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే SRC లో మనకు మెయిన్ అండ్ టెస్ట్ ఉంటుంది. మెయిన్ లో మనకు సోర్స్ కోడ్ ఉంటుంది అని చెప్పాను, ఇది app.java. ఇక్కడ మనకు ఒక సోర్స్ ఫైల్ ఉంది. ఓకే, సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకు ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, ఒక ప్రాజెక్ట్ అనుకోండి. ఓకే, సో దానికి మనకి ఇక్కడ శాంపుల్ గా ఒక ఫైల్ ఉంది. సో ఇప్పుడు ఆ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ కి ఎన్ని వస్తాయి మనం రియల్ టైమ్ లో తీసుకుంటే ఉంటాయి, చాలా ఉంటాయి మనకు, అవునా. సో లైక్ ఫ్రంట్ క్యామ్ కి ఒక ఫైల్, ర్యామ్ కి ఒక ఫైల్, హార్డ్ డిస్క్ అదే మెమరీకి ఒక ఫైల్, ఇంకొక దానికి ఒక ఫైల్, స్క్రీన్ కి ఒక ఫైల్, ఇట్లా ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ఇలా సోర్స్ కోడ్ ఫైల్స్ తీసుకుంటే
చాలా వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ థౌసండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు మనం మెస్అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో ఉండవు. ఓకే, సో మనం మెస్అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక దాంట్లో ఫ్రంట్ క్యామ్ లో మనం మాడిఫై చేయొచ్చు, బ్యాక్ క్యామ్ లో మాడిఫై చేయొచ్చు. సో ఫైల్ నేమ్స్ కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉండొచ్చు. సో ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక దాంట్లోకి వెళ్ళాం, సేమ్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఒక మూవీస్ అనే ఫోల్డర్ తీసుకుందాం. దాంట్లో అన్ని మూవీస్ ఉన్నాయి, అన్ని లాంగ్వేజెస్, మనం సెర్చ్ చేసుకుంటాం. దానికోసం 1000 మూవీస్ ఉంటాయి. సో అట్లా కాకుండా సో కేటగరైజ్ చేసి పెట్టామనుకోండి, ఏంది తెలుగు, ఇంగ్లీష్, హిందీ అని అట్లా. సో ఈజీగా అవుతుంది మనకు నావిగేట్ అవ్వడానికి. సో సేమ్ అదే విధంగా సో సోర్స్ అంతా ఇక్కడ ఉంటుంది. యాక్చువల్గా మనం స్టార్ట్ చెప్పింది సోర్స్ సైడే ఉంటుంది. ఓకే, సో అన్ని ఫైల్స్, మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ యొక్క ఫైల్స్ ఇక్కడ ఉండవు. ఓకే, సో ఏమవుతుందంటే ఇదే మనకు డ్రాబ్యాక్, మెస్అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అందుకోసం ఏదైనా సరే రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అనుకో, దాన్ని మనకు కంప్లీట్ గా మనకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు. సో దానికి సంథింగ్ ఏదో మీటింగ్స్ అనేవి కేటీ అని పెట్టేసి, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 2-3 days మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని మాడ్యూల్స్ గా డివైడ్ చేస్తారు, లేదా కాంపోనెంట్స్ అంటారు. 10 మాడ్యూల్స్ ఓకే, ఏదైనా ఓకే డివైడ్ చేసి దాని తర్వాత ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్కరికి అసైన్ చేయడం, లేదా ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క టీమ్ కి అసైన్ చేయడము. అది డిపెండ్స్ మళ్ళీ మాడ్యూల్ లెంత్ ని బట్టి ఉంటుంది, సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, సైజ్ ఆఫ్ ద మాడ్యూల్స్ ని బట్టి ఉంటుంది. ఒక పర్సన్ కి అయినా, లేకపోతే ఒక 10 members కలిపి ఒక మాడ్యూల్. సో అది డిపెండ్స్ ఉంటుంది. ఓకే, సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇందాక చెప్పింది కదా మూవీస్ ఫోల్డర్ అని చెప్పిన సేమ్ అదే విధంగా. అప్పుడు ఏమవుతుందంటే నాకు కేటగరైజ్ అవుతుంది కాబట్టి పలానా దాంట్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్ గా చూడొచ్చు. సో అన్ని ఒక ప్లేస్ లో ఉండడం కదా. ఓకే, సో అలా ఉంటుంది. మనం ఇక్కడ కూడా ఓవరాల్ గా ప్రాజెక్ట్ గా చెప్తాము. ఓకే, సో ఇండివిజువల్ మోడల్ గా తీసుకోకుండా. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇక్కడ మల్టీ మాడ్యూల్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇది కదా మనకు మెయిన్ మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇది డెమో. ఓకే, సో దీని లోపల మనకి ఎస్ఆర్సి ఫామ్ ఉంది. సో ఇక్కడ మనం మాడ్యూల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇది మన మెయిన్ ప్రాజెక్ట్. ఇదంతా ప్రాజెక్ట్ అనుకోండి. ఓకే, ఇప్పుడు మాడ్యూల్స్ క్రియేట్ చేసి డివైడ్ చేస్తున్నాం. సపోజ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక ప్రాజెక్ట్ గా తీసుకున్నాం, దీన్ని ఒక క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ అనుకోండి. క్యాలిక్యులేటర్ తెలుసు కదా మనకు. ఓకే, సో దాంట్లో మాడ్యూల్స్ ఏమంటాయి క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ లో? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, మాడ్యులస్, డివిజన్, ఇవన్నీ మాడ్యూల్స్ కింద ట్రీట్ చేస్తాను. సో అవే తీసుకుని ఇదంతా అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి, ఇది మనకు క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ప్రాజెక్ట్. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మాడ్యూల్స్ మనం డివైడ్ చేసుకోవాలి. లేకపోతే అంత సోర్స్ అంతా అక్కడికి వెళ్తుంది. అక్కడ వెళ్తే ఏమవుతుందో ప్రాబ్లం మనకు తెలుసు. ఓకే, సో అందుకని నేను మాడ్యూల్స్ గా క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మాడ్యూల్స్ నేనే క్రియేట్ చేస్తున్నాను. సో సపోజ్ అడిషన్. ఓకే, సో అదేవిధంగా సబ్ట్రాక్షన్, సో సబ్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇట్లా మనకు మీ ఇష్టం. నేను 2 తీసుకున్నాను, మీరు ఒక 10 తీసుకోవాలని తీసుకోండి. ఓకే, సో ఇట్లా మనం మాడ్యూల్స్ డివైడ్ చేసుకోండి. డివైడ్ చేశాను. సో ఈ మాడ్యూల్ నాకు ఇచ్చారు, అడిషన్ మాడ్యూల్ నాకు ఇచ్చారు. సో నా వర్క్ అడిషన్ మాడ్యూల్ చేయాలి. సో ఎలా చేయాలి? ఓకే, సో అడిషన్ మాడ్యూల్లోకి వెళ్తున్నాను. సో వెళ్తే ఏముంది ఇక్కడ? నాకు ఏమీ లేదు. సో నేను ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి. వర్క్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి నేను? ఓకే, చెప్తారా ఇబ్రహీం, పవన్? నాకు ఇప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడైతే ఏమీ లేదు. సో మాన్యువల్ వర్క్ స్టార్ట్ చేయాలంటే ఏముండాలి? సోర్స్ కోడ్ ని జనరేట్ చేయాలి. సారీ, సోర్స్ ని జనరేట్ చేయాలి కదండి. యా, మనకు సోర్స్ జనరేట్ చేయాలి. సో సోర్స్ అంతేనా? ఇంకా ఇంకేమన్నా? సోర్స్ ఒకటి ఉంటే సరిపోతుందా? సోర్స్ అంటే మీరు చెప్పేది ఎస్ఆర్సి ఫోల్డర్ అనా? అదేనా? అవునండి. అంతేనా? ఇంకేం మనకు వద్దా మ్యాన్ రన్ చేయడానికి? pom.xml. యా, గుడ్. సో
మనకు మళ్ళీ పామ్, ఈ పామ్ ప్లస్ ఎస్ఆర్సి రెండు కలిపితే స్ట్రక్చర్ అండి. టుగెదర్ వి కాల్ ఇట్ as స్ట్రక్చర్. ఈ రెండు ఉంటేనే మనకు మ్యావన్ రన్ అవుతుంది. ఓకే, కరెక్ట్. సో ఏం చేయాలంటే ఇక్కడ నాకు ఏమీ లేదు. సో దీన్ని మీరు 2 ways లో ఉంది, రియల్ టైమ్ లో కూడా ఎలా ఉంటుంది, దీన్ని 2 ways లో తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నాకు మళ్ళీ స్ట్రక్చర్ కావాలంటే నేను ఏం చేస్తాను, మళ్ళీ నేను ఆర్కిటెక్ట్ జనరేట్ ద్వారా వెళ్ళొచ్చు. నేను వెళ్ళి మళ్ళీ డెవలపర్స్ నుంచి సోర్స్ తీసుకొని ఒక ప్లేస్ లో పెట్టి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. లేదా డెవలపర్స్ ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళే అక్కడ పెట్టిస్తారు, మనం కంటిన్యూ చేయొచ్చు. అది డిపెండ్స్ ఎలా అయినా. ఓకే, సో ఇప్పుడు నాకు అడిషన్ మోడల్ లోకి నావిగేట్ అయ్యి నేను అడిషన్ ఇక్కడ కూడా వస్తాయి కదా, మనం అక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడ కూడా వస్తాయి కదా. సి అడిషన్ లోపలికి వెళ్ళి నేను మళ్ళీ ఆర్కిటెక్ట్ జనరేట్ ఇచ్చి మళ్ళీ సోర్స్ పామ్ ఇవన్నీ వస్తాయి, ఆ వేలో వెళ్ళొచ్చు. ఓకే, అట్లా అయినా వెళ్ళొచ్చు. సో అది తెలిసిందే కాబట్టి నేను ఇంకొక వేలో వెళ్తున్నాను. సో ఆల్రెడీ ఉన్న వాటిని నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకే, సో నాకు మళ్ళీ చేసినా కూడా అదే కదా వస్తాయి మనకు. ఓకే, సో 1 second. Let me, before I remove this bold as well, default గా వెళ్దాము. I don't want to confuse. Save. ఓకే, సో సరే. సో ఏం చేస్తానంటే నేను సపరేట్ గా మళ్ళీ చేయకుండా ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో ఈ పామ్ అండ్ ఈ ఎస్ఆర్సి ఈ రెండింటిని కాపీ చేసుకుంటున్నాను. Ctrl+C కాపీ చేశాను, తీసుకెళ్ళి అడిషన్ మోడల్లో పెడుతున్నాను, పేస్ట్. ఓకే, మనకి నేను మళ్ళీ సపరేట్ గా చేసిన మీరు అట్లనే చేయొచ్చు, రియల్ టైమ్ అలా కూడా చేస్తాం, ఏదైనా చేయొచ్చు. ఓకే, సో చేసినప్పుడు మనకు వస్తుంది. ఓకే, సో ఎస్ఆర్సి అండ్ పామ్. సో మళ్ళీ రెండు వచ్చేసి సేమ్, ఇంక రెండింటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మనకు తెలుసు కదా ఆల్రెడీ. ఓకే, సో రెండు వస్తే మన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఒకసారి రీనేమ్ చేద్దాం. ఇది ఎందుకంటే మనకు మెయిన్ ప్రాజెక్ట్ నేమే ఉంది డెమో అని. అట్లా కాకుండా మనం ఓపెన్ చేసి నేను ఏం చేస్తున్నానంటే డెమో అని కాకుండా ఇది అడిషన్ మోడల్ కదా, డెమో అంటే ఎంటైర్ ప్రాజెక్ట్. ఓకే, అది ఎంటైర్ ప్రాజెక్ట్. సో దీన్ని నేను అడిషన్ అని ఇస్తాను, ఇక్కడ ఇవ్వచ్చు ఇవ్వకపోయినా ఏం కాదు. ఓకే, సో అడిషన్ అని ఇస్తున్నాను, నేను చేంజ్ చేస్తాను. ఓకే, సో ఇది అడిషన్. ఓకే, సో ఇది మనం మెయిన్ పామ్ అంటే మెయిన్ ప్రాజెక్ట్, ఎంటైర్ ప్రాజెక్ట్, డెమో ప్రాజెక్ట్, పేరెంట్ అనుకోవచ్చు నేను. ఓకే, సో డెమో ఇది వచ్చేసి అడిషన్. సరే, సేవ్ చేసాను, డన్. సారీ, ఓకే, సేవ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని రన్ చేయాలి. మనకి తెలిసిందే కదా, వన్స్ సోర్స్ అంతా రెడీలో ఉన్నప్పుడు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏమన్నా. ఓకే, సో maven చేంజ్ డైరెక్టరీ టు అడిషన్. సో అడిషన్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు పామ్ ఎస్ఆర్సి రెండు ఉన్నాయి. సో ఇప్పుడు maven ప్యాకేజ్. సో మనకు అన్ని స్టెప్స్ ఏవేవి తెలుసు మనకి. సో ఫైనల్ గా మనకు జార్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఓకే, సో ఫైనల్ మనకు అనేది సో ఇది చూసాం మనం ఆల్రెడీ, సేమ్ రొటీన్ అదే చేస్తున్నాము. జార్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ జార్ మనం అన్జిప్ చేసి చూసామంటే ఏముంటుంది, సేమ్ డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయి. సో డన్. నెక్స్ట్ ఏంది, సబ్ట్రాక్షన్ మోడల్. సబ్ట్రాక్షన్ మోడల్ లో కూడా వెళ్తే ఇక్కడ ఏముంది, నాకు ఎంటీ ఉంది. ఏం చేయాలి నేను, సో మళ్ళీ ఆ వేలో అయినా తెచ్చుకోవచ్చు, లేదా ఎస్ఆర్సి ఫామ్ రెండింటిని కాపీ చేసుకొని సబ్ట్రాక్షన్ లో వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఐఎమ్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ దిస్ మోడల్ యాజ్, ఎందుకంటే సపరేట్ గా మనం మోడల్ గా చేస్తున్నాం కాబట్టి ఆ మోడల్ నేమ్ ఒకటి మనం చేంజ్ చేస్తున్నాం. సో ఏమని ఇస్తున్నాను, సబ్ట్రాక్షన్ కాబట్టి సబ్ అని ఇస్తున్నాను.
ఓకే, సేవ్. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అడిషన్ లో ఉన్న సేమ్ మళ్ళీ నేను సబ్ట్రాక్షన్ మోడల్ కూడా అసైన్ చేసినప్పుడు సో సబ్ట్రాక్షన్ మోడల్కి వెళ్ళాలి. అక్కడ నేను ఏం చేస్తాను, సో చేంజ్ డైరెక్టరీ టు సమ్. సో దీంట్లో సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. అగైన్ వీ హావ్ టు జనరేట్ ఎ జార్ ఓవర్ హియర్, మావెన్ ప్యాకేజ్. సో మనకి ఇక్కడ కూడా సేమ్ టార్గెట్ ఫోల్డర్ జార్ అనేది జనరేట్ అయింది. సో ఇలా మనకు సో 2 మాడ్యూల్స్ ఇస్తే సో 2 మాడ్యూల్స్ నేను చేశాను. ఓకే, సో ఇట్లా మనం అజ్యూమ్ చేసుకోవచ్చు, ఎక్కువ మాడ్యూల్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఆ ప్రాబ్లమ్ అయితే ఓవర్కమ్ చేసాం. ఇప్పుడు ఈజీ అవుతుంది మనకు. చూడండి, ఒక క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ అంటే డైరెక్ట్ గా మనం సో అడిషన్ మాడ్యూల్ అంటే అడిషన్ మాడ్యూల్లోకి వెళ్ళొచ్చు, సబ్ట్రాక్షన్, డివిజన్ డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, మనకి ఈజీ అవుతుంది వర్క్ అని. ఇలా ఉంటుంది. సో అందుకే మనం మల్టీ మాడ్యూల్ కాన్సెప్ట్ వెళ్ళాం ఆ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయాలి. ఓకే, సో డన్. కాకపోతే మళ్ళీ నాకు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే ఇక్కడ నేను అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ క్రియేట్ చేసాం. సో ఎవ్రీ టైం మీరు గమనిస్తే ఇక్కడ మనం ఎవ్రీ టైం ఇప్పుడు నాకు ఒక 20 మాడ్యూల్స్ ఉన్నాయనుకోండి, అజ్యూమ్ చేసుకుంటే ఎవ్రీ టైం ఆ మాడ్యూల్లోకి వెళ్ళి నేను చేయాల్సి వస్తుంది. మళ్ళీ జార్ జనరేట్ అవుతుంది. ఆ మాడ్యూల్లోకి వెళ్ళడం, చేయడం, జార్ జనరేట్ చేయడం, మళ్ళీ బయటకు రావడం, మళ్ళీ ఇంకొక మాడ్యూల్లోకి వెళ్ళడం. టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్కి నేను సింగిల్ గా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో అలా కాకుండా ఎలా చేయాలి, సో నాకు ఇంకో 100 మాడ్యూల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు చూడండి ఇంకా టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ వీటిని చైల్డ్స్ అనొచ్చా, ఈ సబ్ట్రాక్షన్ ని అండ్ ఈ అడిషన్ ని చైల్డ్స్ అనొచ్చా. ఓకే, ఎందుకంటే ఇక్కడ నుంచి వాటిని తీసుకున్నాము. సో వీటిని పేరెంట్, ఇది మెయిన్ ప్రాజెక్ట్ కాబట్టి వీటిని పేరెంట్ అనొచ్చా. మనకు డెమో అనేది కదా పేరెంట్, అంటే మెయిన్ ప్రాజెక్ట్ డెమో. ఓకే, సో దీంట్లో ఆల్రెడీ డిఫాల్ట్ ఏమున్నాయి మనకు, ఎస్ఆర్సి అండ్ పామ్ ఉన్నాయి. ఇవి పేరెంట్ గా కన్సిడర్ చేయొచ్చు మనం. ఓకే, సో దీని కింద ఈ ఉన్న ప్రాజెక్ట్ ని మనం డివైడ్ చేసాం. సో మెయిన్ ప్రాజెక్ట్ అలా ఉంది, అది పేరెంటే కదా. ఓకే, సో వీటిని చైల్డ్స్ గా ట్రీట్ చేస్తాం మనం. అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇంకా ఏంటన్నా సరే చైల్డ్స్ గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే మనకు పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది ఇస్తుంటుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయడానికి, అదే ఇందాక చెప్పాను కదా, ఎవ్రీ మాడ్యూల్లోకి వెళ్ళి చేయకుండా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మావెన్ ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ అన్ని మాడ్యూల్స్ ఏంటంటే ఆ మాడ్యూల్స్ అన్నిటిని తీసుకెళ్లి పేరెంట్ ఫామ్ లో పెట్టేస్తాం. సో ఒక ఓన్లీ ఆ పేరెంట్ ఫామ్ రన్ చేస్తే దాంట్లో ఉన్న అన్ని చైల్డ్ మాడ్యూల్స్ అన్ని ఒక్కసారిగా ఇన్ సింగిల్ గోలో మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది మావెన్ మనకు ప్రొవైడ్ చేసే సొల్యూషన్. ఓకే, సో అది ఎలా ఇస్తుందో చూద్దాం. సింపుల్, ఈ అడిషన్ మాడ్యూల్ తీసుకుంటాం. ఓకే, ఈ అడిషన్ మాడ్యూల్ మనం ఓపెన్ చేస్తున్నాం కదా, ఈ అడిషన్ ని అండ్ ఈ సబ్ట్రాక్షన్ మాడ్యూల్స్ ని ఈ రెండింటిని తీసుకొని మనం ఈ పేరెంట్ ఫామ్ లో పెడతాం. ఇది పేరెంట్ అనొచ్చని చెప్పాను నేను, అవునా. సో ఈ పేరెంట్ ఫామ్ లో పెడతాం. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇది సబ్ట్రాక్షన్ మాడ్యూల్ అండి, అండ్ ఇది అడిషన్, అండ్ ఇది డెమో. మెయిన్ అంటే అదే పేరెంట్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సరే ఫస్ట్ అడిషన్ తీసుకుంటున్నాం. అడిషన్ అంటే మొత్తం ఫైల్ మనం కాపీ చేయాలా, అది అర్థం చేసుకునేది ఇది జిఏవిఏ కదా. సో ఈ జిఏవి ఒకటి తెచ్చుకుంటే చాలు. కాపీ, సరే అవసరం లేదు జిఏవి కూడా, డైరెక్ట్ గా మనం మాడ్యూల్ పేరు రాయొచ్చు. 1 సెకండ్, యా డెమో ఇక్కడ ఉంది. యా ఇక్కడ మనం సో ఏం చేస్తున్నాను అంటే నేను సో ఎక్కడైనా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. మాడ్యూల్స్ ట్యాగ్స్ క్రియేట్ చేస్తాను. మాడ్యూల్స్, జస్ట్ మాడ్యూల్స్ కాబట్టి జిఏవి అవసరం లేదు. మాడ్యూల్స్ బిగినింగ్ అండ్ ఎండింగ్. ఓకే, సో దీంట్లో మాడ్యూల్, ఏ మాడ్యూల్, అడిషన్ మాడ్యూల్ కాల్ చేస్తాను. అండ్ అదేవిధంగా సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్.
సో ఏం చేసాం ఇక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. ఓకే, సో చైల్డ్స్ ఎనీథింగ్ తీసుకొచ్చి పేరెంట్ లో మెన్షన్ చేసి కాల్ చేస్తాం. ఓకే, సో పేరెంట్. నౌ సేవ్ దిస్, కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ సబ్ట్రాక్షన్, బయటకు వచ్చేసాము. ఓకే, ఇప్పుడు నేను సబ్ట్రాక్షన్ లోకి వెళ్ళి చేయాలా, అడిషన్ లోకి వెళ్ళి చేయాలా? ఈ రెండిట్లో కాదు మనకు. సో ఇవన్నీ ఒకే గోల్ మనకు జరగాలని సో మనం మెయిన్ పేరెంట్ ఫామ్ లోనే మనం కాన్ఫిగర్ చేసాం. ఓకే, సో అందుకని ఇక్కడి నుంచి చేయాలి. ఎక్కడి నుంచి అంటే డెమోల నుంచి. ఓకే, సో ఎలా మ్యాథ్ క్లీన్ ప్యాకేజ్ అలానే ఇవ్వచ్చు. ఎస్, ఇక్కడ చూడండి ఈ ఎర్రర్ ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటారు మనల్ని. సో ప్యాకేజింగ్ విత్, మీరు గెస్ చేయండి కాల్సి ఉంటాయి. సో ఈ ఎర్రర్ చదివి ప్యాకేజింగ్ విత్ జార్ ఈస్ ఇన్వాలిడ్. ఓకే, ఇన్వాలిడ్ జార్ తో ఇన్వాలిడ్ అని వస్తుంది. అగ్రిగేటర్ ప్రాజెక్ట్ రిక్వైర్డ్ ఫామ్ యాజ్ ఏ ప్యాకేజింగ్ అంటే మనం ఇక్కడ ప్యాకేజింగ్ మెన్షన్ చేయలేదు అనుకుంటుందా? సరే, ప్యాకేజింగ్ కూడా మెన్షన్ చేద్దాం మనం. ప్యాకేజింగ్. ఓకే, సో జార్, సో ప్యాకేజింగ్ క్లోజ్ చేస్తాం. ఓకే, సరే ఇప్పుడు సేవ్ చేస్తాం. సేవ్ చేసి మళ్ళీ సరే మళ్ళీ రన్ చేద్దాం. సో మళ్ళీ మనకు సేమ్ ఎర్రర్ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, జారే ఇన్వాలిడ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, రెండు ఎర్రర్స్ ఒకటే. జార్ ఇస్ ఇన్వాలిడ్, అగ్రిగేటర్ ప్రాజెక్ట్ రిక్వైర్ ఫామ్ యాజ్ ఏ ప్యాకేజింగ్. ఓకే, సో ఏంటి అంటే ఇక్కడ మనం జార్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ జార్ తీసుకుంటుంది. ఇందాక అసలు ఇవ్వలేదు కానీ ఇదే ఎర్రర్ వచ్చింది. అవునా? అంటే మనకు డిఫాల్ట్ ప్యాకేజ్ ఏదండి? డిఫాల్ట్ ప్యాకేజ్ ఏముంటుందో మనకు జార్ ఉంటుందని చెప్పానా? ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా జారే తీసుకుంటుంది. అందుకే ఇందాక కూడా ఎర్రర్ వచ్చింది. ప్రాబ్లం ఇది కాదు. ప్రాబ్లం ఏంటి అంటే మనకు అగ్రిగేటర్ ప్రాజెక్ట్ అంటే, అగ్రిగేటర్ అంటే టాప్ వన్. మనకి ఏంటి అంటే పేరెంట్ వన్ అని కన్సిడర్ చేస్తాం. అంటే ఏదైతే మనం రెఫరెన్స్ ఫైల్ తీసుకుంటున్నామో ఆ రెఫరెన్స్ ఫైల్లో మనం ఏదైతే మాడ్యూల్స్ ఇచ్చామో చైల్డ్ మాడ్యూల్స్, ఓకే, ఆ రెఫరెన్స్ ఫైల్లో మనం చైల్డ్ మాడ్యూల్స్ ఇచ్చాము అంటే అర్థమైంది, ఆ రెఫరెన్స్ ఫైల్ ఎగ్జిక్యూట్ కాదు, దాని లోపల ఉన్న చైల్డ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి వాటికి అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో అలాంటి ఇలా రెఫరెన్స్ లేకపోతే ఇలా పేరెంట్ గా తీసుకున్నప్పుడు ఒక ఫైల్ ని, ఓకే, ఆ ఫైల్ నుంచి మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అందుకే ఎర్రర్ వస్తుంది. ఆ ఫైల్ లోపల ఉన్న మాడ్యూల్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి మనం. సో అది పేరెంట్ గా కన్సిడర్ చేయాలి అంటే ఆ ఫైల్ ని, దాని లోపల ఉన్న మాడ్యూల్స్ ని చైల్డ్స్ గా కన్సిడర్ చేయాలి అంటే అది పేరెంట్ ఫామ్ అని చెప్పి మనం గుర్తుపట్టాలి. సో పేరెంట్ ఫామ్ అని చెప్పి మనం ప్యాకేజింగ్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఫామ్ అని ఇవ్వాలి. ప్యాకేజింగ్ టైప్స్ లో ఫామ్ అని ఉంటుంది. సో మనకి ఇక్కడ నేను మీకు నోట్ లో ఉంచండి. ఇక్కడ బై కీపింగ్ ఫామ్ ఇన్ ప్యాకేజింగ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ పేరెంట్ ఫామ్ ఆఫ్ ఆల్ మాడ్యూల్స్. ఓకే, సో మనం అది పేరెంట్ గా మనం తీసుకోవాలి అంటే సో అది ఆ ప్యాకేజింగ్ అది ఫామ్ అని ఇవ్వాలి. ఇవ్వకపోతే డిఫాల్ట్ జార్ ఉంటుంది కాబట్టి మనకు ఆ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో పేరెంట్ కానీ ప్యాకేజింగ్ లో పెడితే అది పేరెంట్ ఫామ్ గా యాక్ట్ చేస్తుంది. దానిలో ఉన్న చైల్డ్స్ గా ట్రీట్ చేసి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది పేరెంట్ ఫామ్ అయింది. ఓకే, సో సేవ్. మనకు రన్ అవుతుంది అడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే, అడిషన్ మాడ్యూల్ ఫస్ట్ అండ్ సబ్ట్రాక్షన్ సెకండ్, ఫైనల్ గా డెమో ప్రాజెక్ట్ లాస్ట్ లో ఉంది, ఎంటైర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇట్లా రన్ అవుతుంది మనకు. సింగిల్ గో లో మనకు మాడ్యూల్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి. ప్రతి దానికి ఒక్కొక్కసారి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ డ్రాబ్యాక్ కూడా మనం ఓవర్కమ్ చేసాం బై ఎలా మనం పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ద్వారా. ఓకే, క్లియర్ సార్?
క్లియర్ అండి ఇప్పుడు దాకా అర్థమవుతుందా? ఓకే సరే. ఇప్పుడు మనం ఫస్ట్ ఏది ఇస్తే అది వస్తుంది. ఇక్కడ అడిషన్ ఇస్తే అడిషన్ వస్తుంది, సబ్ట్రాక్షన్ ఇస్తే సబ్ట్రాక్షన్ వస్తుంది. లెట్ మీ రివర్స్ ఇద్దాం. సబ్ ఫస్ట్ ఇస్తున్నాను, దాని తర్వాత అడిషన్ ఇస్తాను. ఓకే సేవ్. నౌ మళ్ళీ కమాండ్ ఇవ్వండి. ఇప్పుడు ఎలా వస్తుంది మనకు? సబ్ట్రాక్షన్ ఫస్ట్ సబ్ట్రాక్షన్ అంటే సబ్ట్రాక్షన్ వస్తుంది, దాని తర్వాత అడిషన్ వస్తుంది. అంటే మనం ఎలా ఇస్తే ఆర్డర్ ఆ ఆర్డర్ లోనే వస్తుంది. ఇది మంచిదేనా మనకు? గుడ్ అవునా? సో ఏ ఆర్డర్ లో ఇస్తే ఆర్డర్ లో వస్తుంది. కానీ మనకు రియల్ టైంలో ఎలా ఉంటుందా? కంపల్సరీ చెప్పాం కదా మనం, డిపెండెన్సీస్ అనేది ఉంటాయి. ఒక్కొక్క మాడ్యూల్ ఇంకొక మాడ్యూల్తో డిపెండెంట్ ఉంది, ఆ మాడ్యూల్ ఇంకో దాంతో డిపెండెంట్. ఏ బి అని ఉన్నాయి అనుకోండి. సో బిని ఎగ్జిక్యూట్ చేయాలంటే బి వచ్చేసి ఏతో డిపెండ్ అయ్యి ఉంటుంది. ముందు ఏ రన్ అయ్యి దాంతో బి రన్. ఓకే సో డిపెండెన్సీ ఉంటుంది. సో అప్పుడు ఎలా చేస్తాం? సో డిపెండెన్సీ ఎలా ఇస్తాం మాన్యువల్ గా ఫస్ట్? ఓకే అది చూద్దాం. సింపుల్, ఏం లేదు. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ సబ్ట్రాక్షన్ మాడ్యూల్ లో డిపెండెంట్ మాడ్యూల్ అనుకుందాం. డిపెండెంట్ అంటే సబ్ట్రాక్షన్ మాడ్యూల్ డిపెండెంట్ మాడ్యూల్ అనుకున్నాం. ఓకే సో ఈ సబ్ట్రాక్షన్ చేయబోతుంటే సో అది ముందు సబ్ట్రాక్షన్ చేయదు. ఆ సబ్ట్రాక్షన్ లోపల ఉన్న అడిషన్ ని యాడ్ చేసి, అంటే సబ్ట్రాక్షన్ మాడ్యూల్ అడిషన్ కి డిపెండెన్సీ ఎట్లయినా అడిషన్ సబ్ట్రాక్షన్ కి ఇవ్వచ్చు, లేదా సబ్ట్రాక్షన్ అడిషన్ మనకు ఉండేది రెండే కాబట్టి ఎట్లయినా ఇవ్వచ్చు మీ ఇష్టం. ఓకే సో డిపెండెంట్ మాడ్యూల్ గా తీసుకుందాం. ఓకే సో నేనేం చేస్తానంటే సో సబ్ట్రాక్షన్ లోపలికి వెళ్ళి నేను అడిషన్ ఇస్తాను. ఓకే సో ఇది సబ్ట్రాక్షన్ కదా, ఇక్కడ సబ్ట్రాక్షన్. ఓకే ఈ సబ్ట్రాక్షన్ మోడల్లో అడిషన్ మోడల్ ని యాడ్ చేస్తాను ఈ డిపెండెన్సీస్ లో. ఓకే అడిషన్ మోడల్ ని యాడ్ చేయాలంటే నేను ఏం తీసుకోవాలంటే ఇక్కడ జిఏవి తీసుకుంటే సరిపోతుంది. ఓకే కాపీ అండ్ సబ్ట్రాక్షన్ మాడ్యూల్ లోపల సో నేను దీన్ని పెడుతున్నాను. ఇక్కడ మనం డిపెండెన్సీస్ తర్వాత డిపెండెన్సీ అని ఇవ్వాలి. డిపెండెన్సీ బిగిన్స్ ఇది ఎంటైర్ డిపెండెన్సీస్. దీంట్లో ఇది ఒక డిపెండెన్సీ ఉంది. సో మనం ఇక్కడ కూడా క్లోజ్ చేయాలి డిపెండెన్సీ. ఓకే ఓకే ఎంటైర్ డిపెండెన్సీస్ ఇవి. దీంట్లో మనకు ఆల్రెడీ ఒక డిపెండెన్సీ ఇది బై డిఫాల్ట్ వస్తుంది మనం యూనిట్ టెస్ట్ కోసం. సో దాని తర్వాత ఇంకొక డిపెండెన్సీ దీంట్లో ఇచ్చాం. ఓకే సో సబ్ మాడ్యూల్ అనేది డిపెండెంట్ మాడ్యూల్ గా ట్రీట్ చేసి దాంట్లో అడిషన్ అనేది ఇచ్చాను. ఓకే సేవ్. ఓకే సో ఇప్పుడు నేను ఇది మాన్యువల్ గా మనం డిపెండెన్సీస్ ఇలా ఇవ్వడం. ఓకే ఇట్లా మనకు చాలా మాడ్యూల్స్ ఉంటాయి. చాలా మాడ్యూల్స్ ఉన్నప్పుడు ఇట్లా మాన్యువల్ గా వీళ్ళు డిపెండెన్సీస్ ఇస్తాం. సో అది కూడా పాసిబుల్ కాదు. సరే సరే అవన్నీ పక్కన పెడితే ఇక్కడ మనం నేనేం చేస్తానంటే ఇప్పుడు సబ్ట్రాక్షన్ మోడ్ లోకి వెళ్తాను. ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ డెమో నుంచి రన్ చేయొచ్చు, కానీ నేను ఇక్కడ కొంచెం R&D చేస్తాను. ఇక్కడ సబ్ట్రాక్షన్ మాడ్యూల్కి వెళ్ళి ఆడ ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను అది రన్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే సబ్ట్రాక్షన్ లోకి వెళ్తే సో అది రన్ అవ్వాలంటే ముందు అడిషన్ అవ్వాలి. అడిషన్ అయిన తర్వాత ఓకే సో ఇక్కడతో నేను డీవియేట్ అవుతున్నాను అండి కాన్సెప్ట్. ఓకే ఇక్కడ డిపెండెన్సీ ఇచ్చాను. సో దీన్ని చెక్ చేయడానికి కోసం కొంచెం R&D కోసం వెళ్తున్నాను ఇక్కడికి. ఓకే కన్ఫ్యూజ్ కావద్దు, సబ్ట్రాక్షన్ లోనే ఉన్నాము. ఓకే సబ్ట్రాక్షన్ మాడ్యూల్ లోపల మనం డిపెండెన్సీ ఇచ్చాము. ఓకే మావెన్ ప్యాకేజ్ అని ఇస్తున్నాను. ఓకే సో సేవ్ చేశాను.
ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ ఎర్రర్, దీనికోసమే నేను వచ్చాను. ఓకే, మనం మెయిన్ డెమో నుంచి చేసినా కూడా వస్తుంది. ఓకే, అది కొంచెం అర్థం అవడానికి కోసం స్పెసిఫిక్ గా సబ్ లోపల అడిక్షన్ ఇచ్చాను కాబట్టి సో అక్కడికి వచ్చి చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఇది ఇక్కడ చూడండి, ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తుందంటే ఇది కుడ్ నాట్ రిజాల్వ్ ద డిపెండెన్సీస్ ఫర్ ఎ ప్రాజెక్ట్. సో ట్రైనింగ్ అనే ప్రాజెక్ట్ కి సో ఆ సబ్ ఉంది చూసారా, ఈ సబ్ జార్ ఇదంతా ఉంది చూసారా, ఇదంతా ఒక నేమ్ గా తీసుకుంటుంది. కుడ్ నాట్ ఫైండ్ ద ఆర్టిఫాక్ట్ ట్రైనింగ్ అడిషన్ డాట్ జార్. మనం ఈ సబ్ లోపల ఏదైతే జార్ అనేది అడిషన్ కదా మనం ఇచ్చింది, ఈ అడిషన్ ఏదైతే ఇచ్చామో అది ఆ డిపెండెన్స్ అడిషన్ అనేది ఏందో నాకు తెలియదు, నేను ఆ డిపెండెన్సీస్ ని సాల్వ్ చేయలేకపోతున్నాను. కుడ్ నాట్ రిజాల్వ్ ద డిపెండెన్సీస్. ఇట్లా మనకు ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తామని అడుగుతారు ఇంటర్వ్యూస్ లో కూడా. ఓకే, కుడ్ నాట్ రిజాల్వ్ ద డిపెండెన్సీస్. సో ఎందుకు, ఎనీ ఐడియా? డిపెండెన్సీ అడిషన్ ఎందుకు అది తీసుకోలేకపోతుంది? ఎందుకంటే మనం చూస్తే స్టార్టింగ్ లో ఆర్కిటెక్చర్ గుర్తుపెట్టుకుంటే మీరు, సో మనం ఏంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ మనం పాస్ చేసినప్పుడు ముందు ఆ ఇన్స్ట్రక్షన్ రిలేటెడ్ ప్లగ్ఇన్స్ కానీ ఆ డేటా ఏదైనా ఇక్కడ ఉందని చూసుకుంటుంది, ఇక్కడ లేకపోతే రిమోట్లీ తెస్తుంది. ఇప్పుడు ఆ ఎర్రర్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆ డేటా ఇక్కడ లేదు అంటే ఆ అడిషన్ ఆ సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి ఆ మోడల్స్ గురించి డీటెయిల్స్ ఇక్కడ లేవని అర్థం. ఆ అడిషన్ గురించి ఇక్కడ డీటెయిల్ లేదు, అదే విధంగా లేనప్పుడు ఇమీడియట్ గా అది రిమోట్లీ వెళ్తుంది, ఆటోమేటిక్ రిమోట్లీ వెళ్ళి తెచ్చుకుంటుంది ఉంటే. సో రిమోట్లీ కూడా లేకపోతే వచ్చి మనకి ఈ ఎర్రర్ త్రో చేస్తుంది. ఈ ఎర్రర్ వచ్చింది అంటే అది రిమోట్లీ కూడా వెళ్ళి వచ్చేస్తుంది. సో ఎందుకు ఇక్కడ లోకల్లో లేవు అడిషన్ అండ్ రిమోట్లీ లేదు, ఎందుకు అడిషన్ మోడల్ ఎందుకని అంటే ఇవి మనం క్రియేట్ చేసినట్టు కదా, ఇవి ఎందుకుంటాయి లోకల్లో రిమోట్లీలో? నేను ఇక్కడ మాన్యువల్ గా క్రియేట్ చేశాను, మీ ముందు ఫోల్డర్ క్రియేట్ చేశాను, అడిషన్ ఒకటి సబ్ట్రాక్షన్ ఒకటి. ఓకే, సో మన ఇష్ట ప్రకారంగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని మ్యావన్ అడిగితే మ్యావన్కి ఎలా తెలుస్తుంది? ఓకే, మ్యావన్ కావాల్సి రిమోట్ నుంచి ఎప్పుడు తెస్తుంది? కంపైల్ ప్లగ్ఇన్ ఇవన్నీ లేకపోతే డిఫాల్ట్ ప్లగ్ఇన్స్ అన్నిటి అది తెచ్చుకుంటుంది డౌన్లోడ్ చేసి. ఇది నేను క్రియేట్ చేసింది, ఇక్కడ అది మ్యావన్కి ఎలా తెలుస్తుంది? ఓకే, సో అందుకని చెప్పి నాకేం తెలియదు అని చెప్పి ఎర్రర్ వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేయాలంటే ఏంటంటే మనం తెలియచేయాలి లోకల్ రిపాజిటరీకి ఈ అడిషన్ గురించి కానీ ఈ సబ్ట్రాక్షన్స్ గురించి కానీ మనం తెలియచేయాలి. ప్రస్తుతానికి మనకి అడిషన్ కార్డు ఎర్రర్ వచ్చింది. ఓకే, సో అడిషన్ నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను అని చెప్పి. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే మనం సో ఏదైతే ఐడెంటిఫై చేయలేకపోతుందో సో దాంట్లోకి వెళ్తాం మనం. ఓకే, సో చేంజ్ డైరెక్టరీ టు అడిషన్ లోకి వెళ్ళి ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం కమాండ్ ఇస్తామంటే మనము ఈ అడిషన్ ని సో లోకల్ రిపాజిటరీ మ్యావన్ కి అంటే లోకల్ రిపాజిటరీ మ్యావన్ కదా, సో మ్యావన్ కి తెలియజేస్తాను నేను ఓన్ గా క్రియేట్ చేశాను, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను స్టోర్ చేసి పెట్టుకో, మళ్ళీ ఎప్పుడు నాకు తెలియదు అని చెప్పి రైజ్ చేయకూడదు. సో దానికి కమాండ్ ఏంటంటే మ్యావన్ ఇన్స్టాల్. గుర్తుందా ఈ కమాండ్ మనకు? మ్యావన్ ఇన్స్టాల్ మనకు డిపెండెన్సీస్ లో వస్తుందని చెప్పాను ఇప్పుడు వచ్చిన టైం. ఓకే, మ్యావన్ ఇన్స్టాల్ అని ఇచ్చామంటే మనకు రన్ అవుతుంది. చూడండి, ఇక్కడ చూడండి క్లియర్ గా చెప్తుంది జార్ అయిపోయిన తర్వాత మ్యావన్ ఇన్స్టాల్ ప్లగిన్ రన్ అయింది. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, సో ఇన్స్టాలింగ్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? అడిషన్ ని తీసుకొని అడిషన్ ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ తీసుకొని టు ఎక్కడ పెడుతుందో చూడండి, దాన్ని టు సి యూజర్స్ వినో డాట్ ఎం2 చెప్పాను. డాట్ ఎం2 అంటే మనకి ఏంటిది? లోకల్ రిపాజిటరీ లొకేషన్. అక్కడికి వెళ్ళి ఆ రిపాజిటరీస్ లోపల సంథింగ్ సమ్ వేర్ ఏడో కాపీ చేసి పెడుతుంది. సో ఇక్కడ నుంచి తీసుకొని అది అక్కడ పెడుతుంది. సో ఇప్పుడు మనకు అడిషన్ అనేది దానికి తెలుసు, అడిషన్ అనేది దానికి తెలుసు. ఓకే, సో ఇప్పుడు మనకు ఆ ఎర్రర్ రాదు, ఎందుకంటే మ్యావన్
వీటి గురించి మనం క్రియేట్ చేసిన వాటి ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాం కాబట్టి సో ఇంకా మనకి ఎర్రర్ రాదు. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ గా సబ్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా పేరెంట్ డెమో కాడి నుంచి వచ్చి కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎలా ఎగ్జిక్యూట్ చేసినా వర్కౌట్ అవుతుంది. ఓకే, నా మనం పేరెంట్ కే వెళ్దాం. మీరు అలా అయినా ట్రై చేసుకోవచ్చు, ఎలా అయినా వస్తుంది. పేరెంట్ లోనూ అడిషన్ కాకుండా సబ్ట్రాక్షన్ కాకుండా. సో ఇప్పుడు మనం ఇక్కడ maven ప్యాకేజ్ మనం పేరెంట్ లో మనం మాడ్యూల్స్ ఎలా ఇచ్చామండి, ఫస్ట్ సబ్ట్రాక్షన్ ఇచ్చాం, దాని తర్వాత అడిషన్ ఇచ్చాం. సో మనకు సాల్వ్ అవుతున్నాయి చూడండి. ఫస్ట్ సబ్ట్రాక్షన్ రావట్లేదు, మనం యాక్చువల్గా ఇచ్చింది ఫస్ట్ సబ్ట్రాక్షన్ చూడండి, తర్వాత అడిషన్. సో కానీ డిపెండెన్సీస్ ఇచ్చాం కాబట్టి సో సబ్ట్రాక్షన్ మాడ్యూల్ లోపల అడిషన్ ఉంది కాబట్టి సో ముందు అడిషన్ చేసి దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేసి దాని తర్వాత డెమో వస్తుంది. ఓకే, క్లియర్? ఓకే, సో ఇలా మనకు డిపెండెన్సీస్ అనేది మనం ఇప్పుడు ప్రస్తుతానికి మాన్యువల్ గా ఇచ్చున్నాం. మాన్యువల్ గా ఇచ్చిన దాంట్లో కొంచెం ఒకవేళ ఐడెంటిఫై చేయలేకపోతే ఆ ఎర్రర్ కోసం నేను అక్కడ డిలీట్ అయ్యి అక్కడికి వెళ్ళి చెప్పాను. ఓకే, ఇలా ఉంటుంది మనకి డిపెండెన్సీ సాల్వ్ చేసేది. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇట్లా మళ్ళీ రియల్ టైమ్ లో మనకు ఒక 2 మోడల్స్ ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయని ఇందాక కూడా అనుకున్నాం. చాలా మోడల్స్ ఉంటాయి. అదే విధంగా ఏ మోడల్ దేనికి డిపెండ్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది? 2 ఉన్నాయి కాబట్టి ఓకే గుర్తుపట్టాం, ఒక 10 గుర్తుపడతామేమో, 100 ఉంటే ఎట్లా? ఈ మోడల్ తర్వాత అది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అది తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలని డిపెండెన్సీ మనం అనేది చేస్తాం. సో మనకి ఏంటంటే అప్పుడు maven సొల్యూషన్ ఏంటి అంటే మళ్ళీ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. కాకపోతే ఇందాక మనం ఇచ్చింది పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, అది పార్షియల్లీ సెమీ. అంటే ఎందుకు పార్షియల్లీ అంటున్నానంటే మీరు గమనిస్తే ఇందాక నేను పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఓన్లీ చైల్డ్స్ ని తీసుకెళ్లి పేరెంట్ లో ఇచ్చాను అంతే. ఓకే, ఇప్పుడు పేరెంట్ ని తీసుకెళ్లి కూడా చైల్డ్స్ లో ఇస్తే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ మ్యూచువల్ గా జరుగుతుంది. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ మనం ఇచ్చాము అంటే సో దాని తర్వాత డిపెండెన్సీ ఆటోమేటిక్ గా మనం ఇచ్చినా ఇవ్వకపోయినా maven ఆటోమేటిక్ గా డిపెండెన్సీస్ ని సాల్వ్ చేసుకుంటుంది, అవి ఎన్ని మాడ్యూల్స్ అయినా. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం చైల్డ్స్ ని తీసుకొచ్చి పేరెంట్ లో ఇచ్చున్నాం, ఇదే కదా పేరెంట్ ఇక్కడ ఇచ్చింది. ఇప్పుడు పేరెంట్ ఏది ఇది కదా, ఈ పేరెంట్ ని తీసుకెళ్లి మనం చైల్డ్స్ లో ఇవ్వాలి. సో దానికోసం మనం ఓన్లీ జిఏవిని కాపీ చేస్తున్నాను. కాపీ పేరెంట్ ఒక జిఏవి అండ్ అడిషన్ లోకి వెళ్ళి సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను, కాకపోతే పేరెంట్ అని ఇవ్వాలి. పేరెంట్ బిగినింగ్ అండ్ ఎండింగ్. ఓకే, సో అదే విధంగా దీన్ని కాపీ చేసుకొని సో ఇంకొక చైల్డ్ ఉంది కదా సబ్ట్రాక్షన్, దీంట్లో కూడా ఇస్తున్నాను. ఓకే, సో దీంట్లో సేవ్ అండ్ అదేవిధంగా అడిషన్ లో కూడా సేవ్. ఓకే, సో ఇప్పుడు మనకు ఫుల్ ఫ్లెడ్జ్ గా పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ వచ్చింది. ఇందాక మనం చేసిన పార్షియల్. ఓకే, నా ఇప్పుడు చూసామంటే ఇప్పుడు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసామంటే ఇందాక ఇలా వచ్చింది మనకు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది మనకి ఇలా రావాలి ఎగ్జాక్ట్ గా ఫైనల్ అవుట్పుట్. ఓకే, సో ఫస్ట్ మనకు డెమో అనేది ప్రాజెక్ట్ రన్ అవుతుంది. ప్రాజెక్ట్ తర్వాతే కదా దాని మాడ్యూల్స్ అని. ఓకే, సో దాని తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ ఇంకా ఎన్ని మాడ్యూల్స్ ఉంటే అన్ని మాడ్యూల్స్ దాని తర్వాత వస్తుంది. యాక్చువల్గా ఇది అవుట్పుట్ ఒరిజినల్. ఓకే, సో ఫస్ట్ మనకు మాడ్యూల్స్ రావు, ఫస్ట్ మనకు ప్రాజెక్ట్ వచ్చి దాని తర్వాత మాడ్యూల్స్ వస్తాయి. ఈ మాడ్యూల్స్ లో మనం మీరు డిపెండెన్సీ ఇచ్చినా ఇవ్వకపోయినా డిపెండెన్సీ ఆటోమేటిక్ గా సాల్వ్ చేసుకుంటుంది. సో అదే maven క్యాపబిలిటీ. ఓకే, సో ఎలా చేసుకుంటుందని మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో ఒకసారి చెప్పాను. ఏంటి అంటే maven ఈచ్ అండ్ ఎవ్రీ సింటాక్స్ ని చదవగలదు, అది మన హ్యూమన్స్ లాగే అర్థం చేసుకోగలదు. సపోజ్ ఒక 100 మాడ్యూల్స్ ఉన్నాయి, నేను 28th మాడ్యూల్ ని రన్ చేస్తున్నాను.
ఓకే, సో ఆ 20th మాడ్యూల్ రన్ అవ్వాలంటే నాకు 10th మాడ్యూల్ డిపెండెన్సీ ఉంది, అది అయితేనే ఇది అవుతుంది. సో ఆటోమేటిక్ గా అది 20th రన్ చేయకుండా 20th ఎక్కడైతే ఎండ్ అయిందో సో దాని కంటిన్యూషన్ ఎక్కడ ఉందో అన్ని మాడ్యూల్స్ రన్ చేస్తుంది ఇంటర్నల్లీ, చాలా ఫాస్ట్ గా అన్ని మాడ్యూల్స్ రన్ చేస్తుంది. దాని కంటిన్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైండ్ అవుట్ చేసి 10th మాడ్యూల్ ని డిటెక్ట్ చేసి అది అప్పుడు 10th మాడ్యూల్ రన్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇట్లా ప్రతిదీ ఎన్ని మాడ్యూల్స్ ఉన్నా డిపెండెన్సీస్ ని ఆటోమేటిక్ గా సాల్వ్ చేసిన కెపాసిటీ ఓన్లీ వన్ టూల్. ఓకే, మనకు ఉండేది మ్యాప్. ఓకే, సో ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు ఇది మనకు ఎంటైర్ డిపెండెన్సీ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ మనకు కొన్నిసార్లు రియల్ టైంలో మనకి ఎలా ఉంటుంది అంటే డిపెండ్స్ అండి, నేను చెప్పింది ఇలాగే ఉండాలని కాదు, అటు ఇటు కూడా ఉంటుంది. సో మనకు చెప్పాను కదా, ఒక మాడ్యూల్ ఒక పర్సన్ కో లేకపోతే డిపెండెంట్ గ్రూప్ కి ఇవ్వచ్చు, ఆ మాడ్యూల్స్ రన్ చేస్తాం. కొన్నిసార్లు పేరెంట్ ఫామ్ మనకే ఇవ్వచ్చు, యాక్చువల్గా టీమ్ లీడ్ రన్ చేస్తూ ఉంటాడు పేరెంట్ ఫామ్. అన్ని మాడ్యూల్స్ ని కలెక్ట్ చేసుకొని పేరెంట్ లో పెట్టుకొని టీమ్ లీడ్ మొత్తం పేరెంట్ ఫామ్స్ అన్ని రన్ చేసి జార్స్ ని డెలివర్ చేయడం ఇలా ఉంటుంది. లేదు అనుకుంటే మనమే ఏదైనా సీనియర్, మనమే ఒక గ్రూప్ లో ఒక సీనియర్ ఎంప్లాయీగా ఉన్నాము అనుకుంటే సో మనకే అసైన్ చేస్తారు ఆ వర్క్. అన్ని మాడ్యూల్స్ మీరు కలెక్ట్ చేసుకొని పేరెంట్ ఫామ్ రన్ చేసి ఫైనల్ జార్ నాకు పంపండి. ఓకే, సో ఇట్లా డిపెండెన్సీస్ ఇట్లా మనకు ఉంటుంది రియల్ టైంలో కూడా. సో ఒకరే రన్ చేయాలా, ఒకరికే మాడ్యూల్స్ ఇస్తారా అంటారు. సో ఎలా అయినా ఉంటుంది, బట్ మనం ఓవరాల్ గా తీసుకొని చెప్పాం. ఓకే, క్లియర్ గైస్? సో దీంతో మనకు డిపెండెన్సీ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. సో డిపెండెన్సీ ఇస్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ మ్యాప్. ఓకే, ఎనీ డౌట్స్ సో ఫార్? వినోద్ ఇంకోసారి వెళ్ళాలండి మీ వీడియోని చూడాలి. మిస్ అయినట్టు కొత్తగా 15 minutes స్టార్టింగ్. నాకైనా ఇది కొద్ది ఈ మాడ్యూల్స్ కొద్ది చూస్తే నేను డౌట్స్ తో మీకు వస్తాను. ఒకసారి చూడండి, డౌట్స్ ఏదైనా నాకు పింగ్ చేయండి. ఓకే గైస్, మిగతా వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ కి చెప్పచ్చు. ఒక ప్రాజెక్ట్ కి ఎన్ని పేరెంట్స్ ఉంటాయి మామూలుగా? ఒక ప్రాజెక్ట్ మనకి ఒకటే ఉంటుంది. ఆ పేరెంట్ జిఏవి మాత్రమే కాపీ చేస్తామా? పేరెంట్ జిఏవి తీసుకుంటే సరిపోతుంది. క్లియర్ ఇబ్రహీం? ఓకే దెన్. ఓకే, సో దీంతో మనకు మ్యామన్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ మనం అది జెన్కిన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ నేమ్లో. నెక్స్ట్ అంటే ఎప్పుడండి? మండేనా? తీసుకుందాం, రేపు కూడా తీసుకుందాం, సండే వద్దు. ఓకేనా? ఓకే, ఓకే గైస్. వినోద్ గారు, యా ఇది ఒక నెక్స్ట్ 1 hour తర్వాత పంపించగలరా ఇది వీడియో? యా, ఏంటంటే నాకు కంటిన్యూస్ క్లాసెస్ ఉన్న వల్ల దాన్ని క్లౌడ్ లో సేవ్ అవడానికి ఒక 20 minutes పడుతుంది. అందుకని నేను పంపించే టైం లేక లేట్ చేస్తున్నాను అంతే, అంత మించి. యా, టుడే ఐ విల్ సెండ్. పర్లేదు, 10 కైనా పంపించండి. యా, టుడే ఐ విల్ సెండ్.